ఐసీసీ మహిళా ప్రపంచ కప్ వన్డే నగారా మోగిందట. విశాఖల ప్రపంచ కప్ జరుపుతారట. శుక్లాం చేతికి ఇస్తారట బీసీసీఐ పగ్గాలు. ఇక ఎట్లుంటుందో చూడాలంటున్నారు వాళ్ళ జోరు. నందినికి శుభాకాంక్షలు తెలిపిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల సాధించిన ఘనతను గుర్తించిందట మన రాష్ట్రం. కార్లసన్ కైతే గుకేష్ షాక్ ఇచ్చిందట. నార్వే మీద తీర్చుకున్నాడట గుకేష్ ప్రతీకారం. కాజా టోల్ ప్లాజానైతే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్ష అయిందట. అక్కడ గంతగనం ఉన్నదట మరి ట్రాఫిక్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కనేనట. తిరుమలలో ఉన్న ఎస్వి తారకరామ క్రీడా ప్రాంగణంలో పెడతారట ఈ నెల 8వ తారీఖు. ఫస్ట్ లవ్ ఫెయిల్ అవుతుందంటే బెస్ట్ లవ్ ఎక్కడో దొరుకుతుందట. ఈ ముచ్చట హీరో కిరణ్ అబ్బవరము అంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా రిలీజ్ డేటు ఖరారైందట. తెలుసు కదా సినిమా 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నదట. ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఆయననైతే ఆపలేరట హీరో ధనుషు ఈ సంగతి చెప్తున్నాడు. నేను ఎంత అదృష్టవంతురాల్లో నాకు ఇప్పుడు తెలుస్తుంది అంటున్నది రష్మిక. శ్రీవల్లి క్యారెక్టర్ తోటైతే అంతర్జాతీయంగా ప్రశంసలే అందుకుంటున్నదట. ఈ నెల 5న విచారణకైతే హాజరు కాలేడంటున్నాడు కేసీఆర్ సారు. ఇంకొక గడువు ఇవ్వాలని కోరుతున్నాడు. ఎంపీ మల్లు రవితోటి అలంపూర్ ఎమ్మెల్యే భేటీ అయిందట. కాంగ్రెస్ లా చేరుతున్నాడనే సమాచారం అయితే వస్తున్నదట. కాళేశ్వరము విజిలెన్స్ మీద కదలికలట. చర్యలకు సిద్ధమైతున్నదట ప్రభుత్వము. మల్లొక మల్క కేసీఆర్ సారేనట సీఎం. ఈ ముచ్చట చెప్తున్నాడు రామన్న సారు. ప్రగతి పథంలో తెలంగాణ ఉన్నదట. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. విశాఖల ఓమిక్రాన్ వేరియంట్ ను కనుక్కున్నారట. ఎన్ఐవిలా నిర్వహించిన పరీక్షల ఇది వెలువడ్డదట. కాజా టోల్ ప్లాజానైతే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్ష అయిందట. అక్కడ గంతగనం ఉన్నదట మరి ట్రాఫిక్. రాజధాని నుంచి రాయలసీమకైతే రాజమార్గమట. ఏపీ ప్రభుత్వము పట్టుదలతోటే ఇదంతా సాధ్యమైందట. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా అంటున్నారు. మచిలీపట్నంలో 5,000 పట్టాలైతే పంచిరు కదా, వాటి వివరాలు ఏవి అంటున్నారు. మెగా డిఎస్సి నిలుపుదల ఆపేసినైతే కుదరదంటున్నారు. ఈ దశల మధ్యంతర ఉత్తర్వులు ఇయ్యలేదట హైకోర్టు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు అయితే విచ్చలవిడిగా పెరుగుతున్నాయట. భారతదేశంలో దాదాపు 5,000 కేసులు నమోదైనాయట. అయోధ్య రామ మందిర శిఖరం మీదనైతే స్వర్ణ కలశము ఉన్నదట. దాన్ని చూసేందుకు భక్తులైతే వస్తున్నారట. ఈశాన్య రాష్ట్రాలకైతే కుండపోతగా పడుతున్నాయట వర్షాలు. ఆ వర్షానికైతే కొండ చర్యలు ఇరిగి 3 సైనికులు చెందిరట మృతి. పంజాబ్లోనైతే తెలుగుదనం వెలుగుతున్నదట. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకైతే తెలుగు శిక్షణ కల్పిస్తున్నారట. ఉత్తరప్రదేశ్ నిమౌలి గ్రామంలో ఒక వింత చోటు చేసుకున్నదట. ఇంటి వెనుక పెరట్ల 100కు పైగా పాములైతే కనిపించినాయట. అమెరికాలో అయితే సీసా బాంబులతోటి యూదుల మీద దాడులు చేస్తున్నారట. ఆ దాడులల్లో 8 మంది యూదులు గాయాలైనాయట. పాకిస్తాన్ వైఖరిని అయితే వివిధ దేశాల ముంగట ఎండగడుతున్నదట భారత్ బృందాలు. పాకిస్తాన్ కూడా ఆ దేశాలకైతే వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నదట. గాజా మీదనైతే ఇజ్రాయెల్ మాత్రము దాడులే ఆపుతలేదట. ఈ దాడులల్లో 17 మంది మృతి చెందిరట. శాంతించలేదట తూటాల తుపాకులు. ఇక 3 ఏళ్ల సంధి సాగుతున్న యుద్ధాన్ని అయితే ముగించేందుకు పడుతున్నారట తిప్పలు. భారత్లో పర్యటించుడట వాళ్ళకైతే ఎంతో ప్రత్యేకమట. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ అయితే చెబుతున్నది. ఐసీసీ మహిళా ప్రపంచ కప్ వన్డే నగారా మోగిందట. విశాఖల ప్రపంచ కప్ జరుపుతారట.
శుక్లాం చేతికి ఇస్తారట బీసీసీఐ పగ్గాలు. ఇక ఎట్లుంటుందో చూడాలంటున్నారు వాళ్ళ జోరు. నందినికి శుభాకాంక్షలు తెలిపిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల సాధించిన ఘనతను గుర్తించిందట మన రాష్ట్రం. కార్సన్ కైతే గుకేష్ షాక్ ఇచ్చిందట. నార్వే మీద తీర్చుకున్నాడట గుకేష్ ప్రతీకారం. కాజా టోల్ ప్లాజానైతే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్ష అయిందట. అక్కడ గంతగనం ఉన్నదట మరి ట్రాఫిక్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కనేనట. తిరుమలలో ఉన్న ఎస్వి తారకరామ క్రీడా ప్రాంగణంలో పెడతారట ఈ నెల 8వ తారీఖు. ఫస్ట్ లవ్ ఫెయిల్ అవుతుందంటే బెస్ట్ లవ్ ఎక్కడో దొరుకుతుందట. ఈ ముచ్చట హీరో కిరణ్ అబ్బవరము అంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా రిలీజ్ డేటు ఖరారైందట. తెలుసు కదా సినిమా 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నదట. ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఆయననైతే ఆపలేరట హీరో ధనుషు ఈ సంగతి చెప్తున్నాడు. నేను ఎంత అదృష్టవంతురాల్లో నాకు ఇప్పుడు తెలుస్తుంది అంటున్నది రష్మిక. శ్రీవల్లి క్యారెక్టర్ తోటైతే అంతర్జాతీయంగా ప్రశంసలే అందుకుంటున్నదట. ఈ నెల 5న విచారణకైతే హాజరు కాలేడంటున్నాడు కేసీఆర్ సారు. ఇంకొక గడువు ఇవ్వాలని కోరుతున్నాడు. ఎంపీ మల్లు రవితోటి అలంపూర్ ఎమ్మెల్యే భేటీ అయిందట. కాంగ్రెస్ లా చేరుతున్నాడనే సమాచారం అయితే వస్తున్నదట. కాళేశ్వరము విజిలెన్స్ మీద కదలికలట. చర్యలకు సిద్ధమైతున్నదట ప్రభుత్వము. మల్లొక మల్క కేసీఆర్ సారేనట సీఎం. ఈ ముచ్చట చెప్తున్నాడు రామన్న సారు. ప్రగతి పథంలో తెలంగాణ ఉన్నదట. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. విశాఖల ఓమిక్రాన్ వేరియంట్ ను కనుక్కున్నారట. ఎన్ఐవిలా నిర్వహించిన పరీక్షలలో ఇది వెలువడ్డదట. కాజా టోల్ ప్లాజానైతే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్ష అయిందట. అక్కడ గంతగనం ఉన్నదట మరి ట్రాఫిక్. రాజధాని నుంచి రాయలసీమకైతే రాజమార్గమట. ఏపీ ప్రభుత్వము పట్టుదలతోటే ఇదంతా సాధ్యమైందట. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా అంటున్నారు. మచిలీపట్నంలో 5,000 పట్టాలైతే పంచిరు కదా, వాటి వివరాలు ఏవి అంటున్నారు. మెగా డిఎస్సి నిలుపుదల ఆపేసినైతే కుదరదంటున్నారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇయ్యలేదట హైకోర్టు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు అయితే విచ్చలవిడిగా పెరుగుతున్నాయట. భారతదేశంలో దాదాపు 5,000 కేసులు నమోదైనాయట. అయోధ్య రామ మందిర శిఖరం మీదనైతే స్వర్ణ కలశము ఉన్నదట. దాన్ని చూసేందుకు భక్తులైతే వస్తున్నారట. ఈశాన్య రాష్ట్రాలకైతే కుండపోతగా పడుతున్నాయట వర్షాలు. ఆ వర్షానికైతే కొండ చర్యలు ఇరిగి 3 సైనికులు చెందిరట మృతి. పంజాబ్లోనైతే తెలుగుదనం వెలుగుతున్నదట. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకైతే తెలుగు శిక్షణ కల్పిస్తున్నారట. ఉత్తరప్రదేశ్ నిమౌలి గ్రామంలో ఒక వింత చోటు చేసుకున్నదట. ఇంటి వెనుక పెరట్ల 100కు పైగా పాములైతే కనిపించినాయట. అమెరికాలో అయితే సీసా బాంబులతోటి యూదుల మీద దాడులు చేస్తున్నారట. ఆ దాడులల్లో 8 మంది యూదులు గాయాలైనాయట. పాకిస్తాన్ వైఖరిని అయితే వివిధ దేశాల ముంగట ఎండగడుతున్నదట భారత్ బృందాలు. పాకిస్తాన్ కూడా ఆ దేశాలకైతే వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నదట. గాజా మీదనైతే ఇజ్రాయెల్ మాత్రము దాడులే ఆపుతలేదట. ఈ దాడులల్లో 17 మంది మృతి చెందిరట. శాంతించలేదట తూటాల తుపాకులు. ఇక 3 ఏళ్ల సంధి సాగుతున్న యుద్ధాన్ని అయితే ముగించేందుకు పడుతున్నారట తిప్పలు. భారత్లో పర్యటించుడట వాళ్ళకైతే ఎంతో ప్రత్యేకమట. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ అయితే చెబుతున్నది.